సింపుల్ అండ్ ఈజీగా క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. క్షవరం అయ్యాక వివరం తెలిసినట్టు నా హెయిర్ ఫాల్ అంతా అయిపోయాక ఇప్పుడు నేను కరివేపాకు తినడం స్టార్ట్ చేశానండి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో, ఏ కర్రీలో కన్నా ఎక్కువేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ ఏసుకొని దీనిలో చాలా తక్కువ ఆయిల్ పడతదండి. ఆయిల్ ఏసుకొని తాలింపులేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. లేదు నాకులాగా మీరు ఎక్కువేసుకోవాలంటే ఎక్కువేసుకోవచ్చు. తర్వాత దంచుకున్న వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు ఏసుకొని అవి కొంచెం వేగాక క్యారెట్ ఏసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 10 మినిట్స్‌లో అయిపోద్ది. బట్ క్యారెట్ కట్ చేసుకోవడమే లేట్ అవుతది తప్ప కర్రీ అయితే ఒక 15 మినిట్స్‌లో అయిపోతదండి. రెసిపీ హెల్తీ అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇలాగ క్యారెట్ మొత్తం ఏసుకున్న తర్వాత క్యారెట్ బాగా ఏగాలండి. తాలింపులన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి బాగా మగ్గేలాగా చూసుకొని మూత పెట్టేసుకోండి. క్యారెట్ పీల్ చేయడానికి అండ్ అది కటింగ్ చేయడానికి నేను చిన్నది ఒకటి చూపిస్తానండి. దాంతో చాలా ఈజీగా అయిపోతది. నాకైతే ఒక 5 మినిట్స్‌లో అది మొత్తం క్యారెట్ ఒక 6 క్యారెట్స్ మొత్తం కటింగ్ అయిపోయిందండి. మీకది ప్రొడక్ట్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో తీసి పెడతాను. చాలా చిన్నగా కూడా వస్తాయన్నమాట. సాల్ట్ మీకు టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ ఏసుకొని అండ్ లైట్‌గా కొంచెం కారం ఏసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం సరిపోతది. సో, మా ఇంట్లో కొంచెం ఎక్కువ తింటాను నేను. సో, అందుకని లైట్‌గా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఏసానండి కారం. ఏసుకొని అది బాగా మగ్గనిచ్చి ఏగాక లాస్ట్‌లో దించుకునే ముందు కొంచెం హైలో పెట్టుకొని కదుపుకుంటూ ఉంటే క్రిస్పీగా కొంచెం చాలా బావుంటదండి. ఇది మొత్తంకి నాకు క్యారెట్స్ తరుక్కోవడానికి ఒక 5 మినిట్స్, కర్రీ అవ్వడానికి ఒక 20 మినిట్స్ అండి. అంతకు మించి పట్టలేదు. వీడియో నచ్చితే పేజ్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.